రేవంత్ సర్కార్ చేతగానితనంతో రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. యూరియా కొరతతో విసిగిపోయిన రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం ఆందోళన చేసింది. కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామ రైతులు ధర్నాకు దిగారు. రేపటిలోగా యూరియా పంపిణీ చేయాల్సిందేనని, లేకుంటే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని హెచ్చరించారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోసపెడుతుందని మండిపడుతున్నారు. బస్టాండ్ ఆవరణలో రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ రోజు రాస్తారోకో నిర్వహించి ధర్నా చేయడం జరిగింది. ఇలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం దమనకాండను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు కార్యక్రమాలను తిప్పికొట్టాలని, సకాలంలో రైతాంగానికి యూరియా అందించలేకపోయి ఇలా రైతులంతా కూడా అన్నమో రామచంద్రాన్ని ఇలా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలా 2 నెలలైనా నాటేసి 2 నెలలైనా ఇప్పటి వరకు కూడా యూరియా దళని రైతులు ఇలా వారి యొక్క కన్నీటి కాదా ఇలా ఓటు వెళ్ళబోసుకుంటున్నటువంటి సందర్భం ఇలా చూస్తా ఉన్నాము. ఈ దొంగ ప్రభుత్వానికి, ఈ దొంగ కాంగ్రెస్ కు, ఈ దొంగ రేవంత్ రెడ్డికి ఎందుకు ఓట్లేస్తుందని ఇలా రైతాంగం అంతా కూడా కన్నీటి బాధతోటి బాధపడుతున్నటువంటి సందర్భము. ఇప్పటికైనా బిడ్డ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రోజు తప్పకుండా సాయంత్రం వరకు, లేకుంటే రేపటి వరకు తిమ్మాపురానికి యూరియా రాకుంటే మళ్ళా కూడా ఈ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధం చేస్తాము. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడ కూడా తిరగనివ్వమని సందర్భంగా హెచ్చరిస్తూ రైతుల పక్షాన తక్షణమే యూరియా తెప్పియాలని డిమాండ్ చేస్తూ తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ.